హాయ్ హలో నమస్తే అందరికీ. సో ఈరోజు వీడియోలో మనము స్పిరిచువల్గా ఎదగాలి, ఉన్నతంగా మనకి మన హయ్యర్ సెల్ఫ్కి, పూర్ణాత్మకి అనుసంధానం అవ్వాలి. ఎప్పుడైతే పూర్ణాత్మకి మనకి అనుసంధానం అవుతుందో అప్పుడు మనకి అద్భుతమైనటువంటి అవేర్నెస్, ఆత్మజ్ఞానం అనేది వస్తుంది. సో మనము మన యొక్క పూర్ణాత్మకి, మన యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా స్పిరిచువల్ కార్డ్ అనేది మనకి మన హయ్యర్ సెల్ఫ్కి, పూర్ణాత్మ, హయ్యర్ సెల్ఫ్, హయ్యర్ కాన్షియస్నెస్, సో కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ కనెక్షన్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అది ఒక దారం, మామూలుగా స్పిరిచువల్గా లేని వాళ్ళకి ఒక దారం లాగా ఉంటుంది ద కనెక్షన్ బిట్వీన్ మనకి పూర్ణాత్మకి. సో ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే, ఆత్మజ్ఞానం వస్తూ ఉంటే ఆ కనెక్షన్ అనేది మనకు పెరుగుతుంటుంది. సో ఈ కనెక్షన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి, కనెక్షన్ని పెంచుకోవాలి. ఇప్పుడు ఎవరైతే గురువులని భావిస్తున్నామో ఈ గురువులకి ఈ యొక్క కనెక్షన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, ఒక స్తంభం లాగా, ఒక పిల్లర్ టైప్లో ఆ ఎనర్జీ కనెక్షన్ అనేది హైయర్ సెల్ఫ్కి ఉంటుంది. సో కాబట్టి ఇది మనం పెద్దగా చేసుకోవాలి, ఆ కనెక్షన్ పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మెయిన్గా మనము మెడిటేషన్లోనే, మనం ధ్యానంలో కూర్చొని మన యొక్క లైట్ని, మన యొక్క ఆత్మశక్తిని, మన యొక్క ప్రేమని, మన శాంతిని, మన లవ్ని ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ప్రపంచానికి, ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి ఈ లైట్ని పంచాలి. సో దాన్ని స్ప్రెడింగ్ లవ్, లైట్ ఛానలింగ్ అని అంటారు. సో ఈ లైట్ ఛానలింగ్ చేయడం వల్ల మనకు, మన యొక్క పూర్ణాత్మకి ఆ కనెక్షన్ అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే వీఆర్ వన్ విత్ ఆల్. సో మనం అంటే అంతటా మనమే ఉన్నాం కాబట్టి, సో అంతా మనం కనెక్ట్ అయ్యి అందరికీ మనం ప్రేమ పంచుతూ ఉంటే సో గొప్ప కనెక్షన్ ఏర్పడుతుంది పూర్ణాత్మతో, హయ్యర్ సెల్ఫ్తో. కాబట్టి చాలా సింపుల్గా మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి అనేది ఆనందమయ కోశం అంతా నిండి, మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఆనందమయ కోశం అంతా నిండి, ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం, దాని తర్వాత మన యొక్క భౌతిక శరీరం అంతా కూడా నిండి ఆ శక్తి, ఆ తెల్లని కాంతి అద్భుతంగా ఆనందమయ, విజ్ఞానమయ, మనోమయ కోశాలు నిండుతూ ఈ ఫిజికల్ బాడీ, యొక్క భౌతిక శరీరం అంతా నిండి ప్రతి కణము, ప్రతి ఆర్గాను, తల వెంట్రుక నుంచి మన యొక్క కాలు, గోరు వరకు, సో ప్రతి ఆర్గాన్ ఇదంతా కూడా, ప్రతి కణం అంతా కూడా ఈ వైట్ లైట్తో నింపుకొని, అన్ని కోశాలన్నీ కూడా నింపుకొని ఈ లైట్ని, ఈ వైట్ లైట్ని, ఈ ఆత్మశక్తిని, ఈ శాంతిని, అన్కండిషనల్ లవ్ని, ఈ ప్రేమని ఈ యొక్క భూమిపైకి ప్రసరింపజేయడం. సో మన నుంచి ఆ శక్తి మొత్తం అంతటా కూడా మనం ఒక వైట్ బాల్ లాగా తయారైపోయి, ఆ బాల్ నుంచి ఎట్లయితే రేస్ వెళ్ళిపోతాయో, సూర్యుడు ఎలాగైతే వెలుగుతాడో వైట్ లైట్తో, సో అలాగా మనం వెలుగుతున్నట్లుగా భావిస్తూ ఈ యొక్క ప్రపంచానికి ఈ యొక్క లైట్ని మనం పంచుతూ ఉంటాం. ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి, భూమికి, నక్షత్రాలకి, యూనివర్స్ అంతటికి కూడా మన ద్వారా ఈ యొక్క ప్రేమ కాంతి అనేది వెళ్తున్నట్లుగా మనము భావించినట్లయితే అద్భుతంగా ఇది పనిచేస్తుంది. సో మనం ఈ యొక్క లవ్ని, ఈ అన్కండిషనల్ లవ్ని, ఈ ప్రేమ శక్తిని మనము ఒక పర్సన్ని హీల్ చేయడానికి ఎవరికైనా సరే ఇవ్వచ్చు. జంతువులకు కానీ, వ్యక్తులకు కానీ, వృక్షాలకు కానీ, పక్షులకి, ప్రతిదానికి కూడా మనము ఇవ్వచ్చు. సో ఈ ప్రేమ శక్తిని మనం ఎవరైతే డిస్టర్బెన్స్గా ఉంటారో, మనకి ఎవరైతే ఇబ్బందిగా ఉంటారో వాళ్ళకి ఇది ఎక్కువగా ఇవ్వడం వల్ల వాళ్ళకి మనకి ఒక మంచి బాండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రతిరోజు చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మామూలుగా కాదు. ఎవరైతే ఈ లైట్ ఛానలింగ్ ప్రతిరోజు చేయగలుగుతారో ఈ ప్రపంచానికి, విశ్వానికి అంతటికి కూడా 84 లక్షల జీవరాశులకి ఎవరైతే తన ఆత్మశక్తిని, తన ప్రేమ శక్తిని పంచుతారో సంకల్పం ద్వారా, సో వాళ్ళకి హయ్యర్ సెల్ఫ్ కనెక్షన్ అనేది చాలా గొప్పగా ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళ యొక్క థర్డ్ ఐ అనుకోండి, వాళ్ళ యొక్క అవేర్నెస్, వాళ్ళ చైతన్య స్థాయి అనేది చాలా ఉత్తమంగా, ఉన్నతంగా ఉంటుంది. చాలా ఎరుకతో, చాలా జ్ఞానంతో, నిత్యం ఎనర్జెటిక్గా, ఎంతో అవగాహన శక్తితో మనం మెలుగుతాం. కాబట్టి
ఇది నా యొక్క సొంత అనుభవం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఫాలో చేయండి, లైట్ ఛానలింగ్ చేయండి. ఇందులో కూడా నేను వైట్ లైట్ ఒకటి చెప్పడం జరిగింది, గోల్డ్ లైట్ చేయొచ్చు, తర్వాత బ్లూ లైట్ చేయొచ్చు, తర్వాత వైలెట్ లైట్ కూడా చేయొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వైట్ లైట్ అనేది ప్రేమకు ప్రతిరూపం. కాబట్టి అందరు కూడా వైట్ లైట్ చేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి అమేజింగ్ రిజల్ట్స్ మీరు చూస్తారు. ఎందుకంటే మనము కాదు, మనం అంటే యూనివర్స్ అంతా. కాబట్టి మనం ఎప్పుడైతే అన్నింటికి కనెక్ట్ అయ్యి మనం మన సంకల్పాన్ని చేస్తామో అప్పుడు ఉన్నతమైనటువంటి ఆత్మ పరిణామంలోకి మనము ఆత్మ చైతన్య స్థాయి, అత్యున్నత చైతన్య స్థాయికి మనం వెళ్తాము. సో కనుక ప్రతి ఒక్క మాస్టర్ ఉన్నతంగా ఎదిగిన మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్పిరిచువల్ పీపుల్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ మెడిటేషన్స్, ఈ యొక్క శాంతి, ప్రేమ, కరుణ, జాలితో మెలుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మనము డైరెక్ట్గా వెళ్ళి హెల్ప్ చేయకపోయినా కానీ ఒక సంకల్పం ద్వారా ఈ యొక్క లైట్ని మనము ప్రేమని పంచుతూ ఉంటే భూమికి అంతటికి అత్యున్నతమైనటువంటి చైతన్య స్థాయికి మనం అందుకుంటాము. ఆ యొక్క కనెక్షన్ పెరుగుతుంది. పూర్ణాత్మతో అనుసంధానం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆ కాంతి స్తంభం మన పైనుంచి మనకు ఆ లింక్ ఏదైతే ఉందో హయ్యర్ సెల్ఫ్కి, అది ఎంత ఎక్కువైతే అంతంత వైబ్రేటింగ్గా, అంతంత ఇదిగా మనం ఉంటుంది మన జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్. స్పిరిచువల్ క్లాసెస్ ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి. సో పెయిడ్ క్లాసెస్ అనేవి చేస్తున్నాను నేను. సో ఏదైనా సరే మీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో నియర్లీ 18 years నుంచి మెడిటేషన్లో ఉన్నాను. సో చాలా రకాల మెడిటేషన్స్ నేను చేయడం జరిగింది. సో మీ యొక్క స్థితిని బట్టి, మీ యొక్క మెంటాలిటీని బట్టి మంచి సాధన ప్లస్ గైడెన్స్ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో నాకు మెసేజ్ చేసి కాల్ చేయండి.